ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసన కౌంటర్ గా రాహుల్ గాంధీ నివాసాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. అమెరికా ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా చేస్తే సమ్మిట్ విజయవంతం కావడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని బీజేపీ విమర్శించింది. ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లోకి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లిన ఘటనపై రాజకీయ రగడ రాజుకుంది. సదస్సులోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు అమెరికాతో ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అమెరికాకు ప్రధాని మోదీ లొంగిపోయారని నినాదాలు చేశారు. చొక్కాలు విప్పి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడం అందరికీ షాక్ కలిగించింది. నలుగురు యూత్ కాంగ్రెస్ కార్యకర్తల్ని వెంటనే అరెస్ట్ చేశారు పోలీసులు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ రూమ్ నెంబర్ 5 లో ఈ అనూహ్య ఘటన జరిగింది. క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి కాంగ్రెస్ కార్యకర్తలు సమ్మిట్ లోకి దూసుకెళ్లినట్టుగా గుర్తించారు. ఘటన తర్వాత భారత మండపం దగ్గర భద్రతను పెంచారు. హై సెక్యూరిటీ జోన్ లోకి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. యూత్ కాంగ్రెస్ నిరసనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు కాంగ్రెస్ దిగజారుడుతనానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. ఏఐ సమ్మిట్ విజయవంతం కావడం జీర్ణించుకోలేక కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాంటి నిరసన చేపట్టారని బీజేపీ విమర్శించింది. దీని వెనుక రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంకల కుట్ర ఉందని ఆరోపించింది బీజేపీ. కాంగ్రెస్ నేతల ప్రవర్తన సిగ్గుచేటంటూ ట్వీట్ చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేశారని ఆరోపించారు. యూపీ సీఎం యోగి కూడా భారత మండపంలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి టాప్ 100 కంపెనీస్, ఐటీ కంపెనీలే కాదు ఇతర కంపెనీలు కూడా ఇందులో పాల్గొన్నారు. లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని వాళ్ళందరూ ముందుకు రావడం ఏదైతున్నదో ఇంతకంటే దేశానికి ఏం కావాలి? దేశ భవిష్యత్తుకు ఈ రకమైనటువంటి పెట్టుబడులు వస్తున్నప్పుడు సహకరించాల్సినటువంటి ప్రభుత్వము మరి ముందుకు వస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసం ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాహుల్ నివాసాన్ని ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ కార్యకర్తల నిరసనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్ గానే రాహుల్ నివాసాన్ని ముట్టడించారు. ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ నిరసన వెనుక రాహుల్ కుట్ర ఉందని ఆరోపించింది బీజేపీ. రాహుల్ దిష్టిబొమ్మను ఆందోళనకారులు తగులుబెట్టారు.